అయితే మనకేంటంటే ఫస్ట్ నేను అసలకి 'ధురంధర్' సినిమానే చూద్దాం అనుకున్నాను. కానీ ఏంటంటే మనకి వీడియో వచ్చింది గానీ ఆడియో రాలేదని చెప్పేసి అనడం వల్ల దానివల్ల నేను 'ఉస్తాద్ భగత్ సింగ్' పవన్ కళ్యాణ్ గారి మూవీ చూడడం జరిగింది. అయితే 'ధురంధర్' వెయిట్ చేసాం. వెయిట్ చేస్తే మనకి ఈరోజు 21 రంజాన్ రోజు వచ్చింది మార్నింగ్. ఆహ్, వీడియో ఉంది గానీ ఏంటంటే ఆడియో మాత్రం 21 ఈరోజు వచ్చింది. అయితే ఈరోజు మూవీ చూడడం జరిగింది. అయితే మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సినిమా చూసినట్లయితే మంచి ఎంగేజింగ్‌గా, మంచి టైట్ స్క్రీన్ ప్లేతో మనం డబ్బులు రూ. 100 పెట్టాం టికెట్‌కి. పెడితే అరే! ఇంకొక 100 పెడితే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ ట్విస్ట్‌లు గాని, ఇంక ఎక్సెట్రా గాని బాగా మంచి మంచి ట్విస్ట్‌లు ఇచ్చారు. స్పై సినిమా ఎలా ఉండాలి అనేది ఒక డెఫినిషన్ అని చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు ఈ సంవత్సరంలో నాకు తెలిసి స్పై మూవీ టైప్‌లో మటికి లెక్కేసుకుంటే ద బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఇయర్‌కి బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు ఇంకా. మిగతాది మరి ఇంక వస్తాయా రావా అని షార్ట్ చూస్తే ఇది మాత్రం ద బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. బెస్ట్ కలెక్షన్స్ వస్తాయి అదైతే అర్థమవుతుంది. థియేటర్‌లో కూడా చూసినట్టయితే బుకింగ్స్ కూడా వేరే లెవెల్‌లో ఉన్నాయి బుకింగ్స్ మాత్రం. సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. ఇలా వదులుతుంటే టికెట్స్ అలా బుక్ అయిపోతున్నాయి. షోస్ కూడా లేట్‌గా స్టార్ట్ అయ్యే సిట్యుయేషన్‌లో ఉన్నాయన్నమాట చాలా చోట్ల. చాలా ప్రాబ్లమ్స్ అయ్యి ఉన్నాయి. అయి సెటిల్ అవుతాయి. ప్రాబ్లమ్ ఏం లేదు. మూవీ పరంగా అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. కంపల్సరీగా మటికి మిస్ అవ్వద్దు మూవీ మాత్రం. 'ధురంధర్' మిస్ అయితే పార్ట్ 1 చూసినట్టయితే ఖచ్చితంగా పార్ట్ 2 కూడా చూడండి. మిస్ అయితే మాత్రం మీ బ్యాడ్ లక్ అని చెప్తా. నిజంగా వర్త్ వాచ్ ఫిల్మ్ అంటే ఇదే అండి. ఏం చెప్తున్నాను మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఇలాంటి సినిమా కంపల్సరీగా మనం ఎంకరేజ్ చేయాలి, చేద్దాం. హిందీ మూవీ అయినా సరే సినిమా బాగుంటే, కంటెంట్ బాగుంటే కంపల్సరీ దాన్ని మనం సపోర్ట్ చేస్తాం. అందరికీ తెలిసిన విషయమే. నాకైతే బాగా నచ్చిందండి. నా రివ్యూని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తాను. ఆ లింక్ నొక్కి ఫుల్ రివ్యూ చూడండి.